తన పని అయిపోయిందనుకునే వాళ్లకు బ్యాట్ తోనే సమాధానం చెప్పారు రన్ మెషిన్. భీకర ఫామ్ తో ఇటు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ పైన విశ్వరూపం చూపించారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలతో కలిసి విలువైన భాగస్వామ్యం పంచుకున్నారు. ఫేవరెట్ ఫార్మాట్ లో పరుగుల వరద కురిపించారనే చెప్పాలి. 54వ సెంచరీ నమోదు చేశారు కోహ్లీ. ప్రస్తుతం అయితే సెంచరీ చేసినా కూడా హెల్మెట్ తీసి అభివాదం చేయకపోవడంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్. కోహ్లీ ఆట తీరుకు ఇటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారనే చెప్పాలి. అయితే అందరూ గుప్పిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం అయితే వచ్చే వరల్డ్ కప్ వరకు కూడా ఆగేదే లేదు అంటూ సెలెక్టర్లకు సంకేతాలు ఇస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు చూస్తే కీలక మ్యాచ్ లోనే ఇటు కోహ్లీ ఇంత మంచి ఫామ్ లోకి రావడం అనేది ఇప్పుడు ఫ్యాన్స్ కు అందుకు చాలా హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. దీని గురించి మీరేమంటారు? గత కొంతకాలంగా కూడా విరాట్ కోహ్లీ అంటే కోహ్లీకి సంబంధించి 2-3 ఏళ్ల నుంచి కూడా సోషల్ మీడియాలో వర్గం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇటు నేషనల్ మీడియాలో కానీ పదే ఎనలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా కావాలని కోహ్లీని టార్గెట్ చేస్తూ వచ్చారు. 2024-25 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఈ విమర్శలు మరీ ఎక్కువ కావటం, డొమెస్టిక్ క్రికెట్ లో ఆటం లేదంటూ ప్రచారం చేయటం, అదే విధంగా అంటే కోహ్లీలో కొంత అంటే శుభ్మన్ గిల్ ను పైకి లేపే క్రమంలో కోహ్లీ స్థాయిని తగ్గించే ప్రయత్నం అయితే కొంత చేస్తూ వచ్చారు. దీనికి తోడు అతను ఆస్ట్రేలియాలో 2 వన్డేల్లో డక్అవుట్ కావడంతో మరింత విమర్శలు వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడుతున్నటువంటి ఆట తీరుకు సంబంధించి అంటే అతన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయే విధంగా కోహ్లీ ఆట తీరు ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలో 3వ వన్డే నుంచి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి స్వదేశంలో జరిగినటువంటి సిరీస్ లో 2 సెంచరీలు, భారీ అర్ధశతకం, ఇప్పుడు మళ్ళీ న్యూజిలాండ్ తో ఒక అర్ధశతకం, 93 పరుగులు చేశాడు, త్రుట్లో సెంచరీ చేదార్చుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో అయితే 124 పరుగులతో అతను అంటే ఒత్తిడిలో కోహ్లీ ఎలా ఆడాలి అనేది నిరూపించాడు. ఈ 2 సెంచరీలు ఇదేదైతే అంటే ఈ 2 సిరీస్ లో కూడా కోహ్లీకి సంబంధించి ఏదైతే తక్కువ అంచనా వేశారో క్రికెట్ అభిమానులు కానీ, లేదంటే అతన్ని విమర్శించే వాళ్ళు కానీ, వీళ్ళతో జట్టు యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు కానీ వాళ్ళందరికీ కూడా బ్యాట్ తోనే సమాధానం చెప్పాడనేది స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలి అనేది కోహ్లీకి ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది. అంటే కొండంత లక్ష్యం ఉన్నా సరే దాన్ని ఏ విధంగా కరిగించాలి అనే దానికి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో కోహ్లీ అడుగులు వేస్తాడనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగినటువంటి 3వ వన్డేలో ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కూడా హర్షిత్ రాణాతో గానీ, నితీష్ రెడ్డితో గానీ అతను నెలకొల్పినటువంటి భాగస్వామ్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళిద్దరితో కలిపి దాదాపు భాగస్వామ్యం ఏదైతే ఉందో అదొక లీడర్షిప్ క్వాలిటీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అతను కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా అతను ఇలాగే ఆడేవాడు. ఇప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫెయిల్ అయినా, లేదంటే ఇతర సీనియర్ ఆటగాళ్ళు ఫెయిల్ అయినా సరే అతను మాత్రం జట్టుని గెలిపించాలి అనే తపన 33 ఏళ్ల వయసులో కూడా అతను ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. అటు క్రికెట్ అభిమానులు చూసుకుంటే, మీరు మైదానంలో కనుక చూసుకుంటే 8వ వికెట్ పడిన తర్వాత కూడా క్రికెట్ అభిమానులు ఎవరు కూడా మైదానాన్ని వీడలేదు. ఎందుకు కారణం, విరాట్ కోహ్లీ ఉన్నాడు అనే ఒక నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించారు. అటు యువ ఆటగాళ్ళు నితీష్ రెడ్డి కానీ, హర్షిత్ రాణా కానీ వీళ్ళిద్దరికీ కూడా అతను ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. అంటే జట్టును అసలు అయిపోయింది ఓటమి, దాదాపు 250 పరుగులు చేస్తే గొప్ప అనుకునే స్టేజ్ నుంచి కోహ్లీ ఆడినటువంటి ఆట తీరు కానీ, యువ ఆటగాళ్ళను నడిపించినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కోహ్లీకి సంబంధించి ఎవరెవరైతే విమర్శలు చేస్తున్నారో అతను పనికిరాడు, క్రికెట్ కు పనికిరాడు, అయిపోయింది అతను పని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోహ్లీ 2027 ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. రేపు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డేలైనా, ఇంగ్లాండ్ తో జరిగే వన్డేలైనా, ఆ తర్వాత మిగిలిన ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలైనా ఏమైనా సరే విరాట్ కోహ్లీ ఏ విధంగా రాణించబోతున్నాడు ఏంటనేది అయితే ఇప్పటికే సంకేతాలు వచ్చేసాయి. 6 నెలల వరకు అతన్ని క్రికెట్ మైదానంలో అంటే భారత జెర్సీలో చూడకపోవచ్చు, కానీ IPL లో కూడా అతను ఆడే అవకాశం ఉంది. కాబట్టి క్రికెట్ అభిమానులందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆయన ఫేవరెట్ ఫార్మాట్ లో ఇటు పరుగుల వరద కురిపించడం కాకుండా 54th సెంచరీ నమోదు చేయడం అనేది ఇటు కోహ్లీ కన్సిస్టెన్సీకి కూడా ఇంకొక ముద్ర అని కూడా చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా 2010 దశకంలో, అదే విధంగా 2020 దశకంలో కూడా అతను ఏ విధంగా ఆడగలుగుతున్నాడు ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే వన్డే ఫార్మాట్ అనేది కోహ్లీకి ముందు నుంచి కూడా ఫేవరెట్ ఫార్మాట్. అందులో అతను ముందు నుంచి కూడా పరుగులు వారిస్తూ వస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ కంటే కూడా కోహ్లీ వన్డే క్రికెట్ లో చాలా బాగా ఆడాడు. ఆ టెస్ట్ క్రికెట్ లో కూడా చాలా బాగా ఆడటం జరిగింది. వన్డే క్రికెట్ కి వచ్చేసరికి కోహ్లీకి ఒక రకమైనటువంటి పూనకాలు వస్తాయని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో అంటే రాబోయే 3 ఏళ్లు కూడా అతను అంటే 40 ఏళ్ళు వచ్చేవారు కూడా వన్డే క్రికెట్ ఆడే సంకేతాలే స్పష్టంగా కనపడుతున్నాయి.
ప్రస్తుతం కోహ్లీ ఫామ్ కు సంబంధించి కానీ, ఫిట్నెస్ కు సంబంధించి కానీ, అతనిలో ఉన్నటువంటి అంకిత భావం కానీ, పట్టుదల కానీ, నిబద్ధత కానీ, వీటిలో ఏ విధమైనటువంటి ఇది అనుమానం అవసరం లేదు. అతను జట్టులో మరి కొంతకాలం ఇదే కీలక ఆటగాడిగా కొనసాగుతాడు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అంటే ఇప్పుడు మరి వచ్చే వరల్డ్ కప్ వరకు కూడా ఆగేది లేదు అంటూ సెలెక్టర్లకు ఏవైతే సంకేతాలు ఇస్తున్నారు, అంటే ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే వరల్డ్ కప్ లో టీమిండియాకి ఇప్పుడు ఒక కీలక ప్లేయర్ కోహ్లీ అని కూడా చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా అతను వచ్చే వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. మిడిల్ ఆర్డర్ కి సంబంధించి సాధారణంగా 3వ స్థానం అంటే బ్యాటింగ్ కి సంబంధించి అది రెండు కింద మిడిల్ ఆర్డర్ ని, అదేవిధంగా టాప్ ఆర్డర్ ని సమన్వయం చేసుకుని ఆడించే విధంగా ఉంటుంది. కాబట్టి కోహ్లీ ఓపెనర్ వికెట్ పడినప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా అంటే వెనక్కు తగ్గకుండా లక్ష్యం ఎంతైనా ఉన్నా సరే, న్యూజిలాండ్ ఏ విధంగా ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ పెట్టినా సరే, అతను సాధారణంగా సింగిల్స్ విషయంలో కోహ్లీని మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. సింగిల్స్ డబుల్స్ విషయంలో వికెట్ల మధ్య పరుగులు తీసే విధానం మనం రాత్రి కూడా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి వికెట్ల మధ్య పరుగులు తీసే విషయంలో కోహ్లీ చాలా సమర్థవంతంగా ఉంటాడు. అతని ఫిట్నెస్ లెవెల్స్ ఈ రోజుకి కూడా నాకైతే కోహ్లీని 2016-17 సీజన్ లో చూస్తున్నట్టుగానే అనిపించింది. అదేవిధంగా ఏదైతే 2016 నుంచి 2019 వరకు విరాట్ కోహ్లీ ప్రైమ్ క్రికెట్ కెరీర్ లో ప్రైమ్, అసలు ఏ వరల్డ్ క్రికెటర్ కానీ ఎవరికైనా సరే, ఏ క్రీడల్లో ఎవరికైనా సరే లేని ప్రైమ్ స్టేజ్ అనమాట కోహ్లీ ఆ 3 ఏళ్ళు. అలా అతని వాడటం జరిగింది. ఇక అంటే భవిష్యత్తులో కోహ్లీకి సంబంధించి మనం అయితే నమ్మకం పెట్టుకోవచ్చు తప్ప ఆందోళన అయితే అవసరం లేదనే విషయం చెప్పగలను. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే తన పని అయిపోయింది అనుకునే వాళ్లకు ఇటు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు రన్ మెషిన్. భీకర ఫామ్ తో ఇటు సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ పైన విశ్వరూపం చూపించాడు. కివీస్ తో 3వ వన్డేలో చివరి వరకు కూడా కోహ్లీ పోరాడాడు. నితీష్ కుమార్ రెడ్డి మరియు హర్షిత్ రాణాలతో కలిసి విలువైన భాగస్వామ్యం పంచుకుంటూ ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీని ప్రూవ్ చేసుకున్నాడు కోహ్లీ. ఇక ఫేవరెట్ ఫార్మాట్ లోనే ఇటు పరుగుల వరద కురిపిస్తూనే 54వ సెంచరీని నమోదు చేశాడు. ప్రశ్న చూసుకుంటే సెంచరీ చేసినా కూడా హెల్మెట్ తీసి అభివాదం చేయకపోవడంతో ఇటు ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. కోహ్లీ ఆట తీరుకు ఇటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారని చెప్పాలి. సెల్యూట్ కోహ్లీ అంటూ ఇటు విమర్శకులు కూడా, క్రికెట్ విమర్శకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చే వరల్డ్ కప్ వరకు ఆగేది లేదంటూ ఏవైతే సెలెక్టర్లకు సంకేతాలు ఇస్తూ ఉన్నారో, ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఫామ్ లో వరల్డ్ కప్ టీంలో ఇండియాకు కూడా ఇప్పుడు కోహ్లీ ఒక మంచి కీలక ప్లేయర్ గా నిలుస్తారనే చెప్పొచ్చు. ఇక గత కొన్ని రోజులుగా ఏవైతే విమర్శలు కనిపిస్తూ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఇటు నోరు మూయించేలా ఇప్పుడు కోహ్లీ అయితే ఒక గొప్ప ఫినిషింగ్ ఇచ్చారనే చెప్పాలి.